నిన్నటి ఎపిసోడ్ 1 లో రాజకుమారి లాస్ట్ లో ఫైనల్ ఇంకా క్లోజింగ్ మూమెంట్ లో ఎపిసోడ్ అయిపోయే మూమెంట్ లో ఏడ్చేస్తుంది. అండ్ ఎందుకు అనేసి లైక్ శ్రీముఖి అడుగుతుంది. అండ్ ఆల్సో చాలా కొంచెం టెన్షన్ గా అభిజిత్ గారు కూడా వచ్చేస్తారు స్టేజ్ మీదకి. ఏమైందని స్టేజ్ తను లైక్ 3 గ్రేడ్స్ వచ్చినాక నేను అభిజిత్ గారితో లైక్ మెప్పు పొందలేదు, అప్రిషియేషన్ తీసుకోలేకపోయానే ఈ రోజు ఆటలో అన్న ఉద్దేశంలో ఆమె ఏడ్చింది. జెన్యున్ గా అనిపించలేదు, సింపతి స్పీకింగ్. అండ్ ఇది కరెక్ట్ కాదు, దీని వల్ల తనకి బ్యాక్ ఫైర్ అయిపోతుంది, అతను ఏడ్చి ఉండకుండాల్సింది, డ్రామా క్వీన్, ఇలా చాలా చాలా యూనో ఇదైతే వచ్చేసాయి బయటకి. బట్ ఈ రోజు ఎపిసోడ్ తోటి అది మొత్తం నలిఫై అయిపోద్దామని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ రాజ్ కుమారి ఒక వర్త్ ఉన్న క్యాండిడేట్. తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. ఫిజికల్ గేమ్స్ అంత ఎక్కువగా లేకపోయినా ఐ థింక్ మైండ్ గేమ్స్ అయినా అండ్ అన్ని ప్రతి ఐ థింక్ ఇప్పుడు ఇప్పటివరకు చూసిన ఫైర్ గార్డ్ తనకే వచ్చింది, ఫస్ట్ ఎంట్రీ తనే అయింది, ఫస్ట్ లీడ్ తనే అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ లీడ్ అయింది. సో 2 టైమ్స్ ఓటపీ, ఫస్ట్ ఓటపీలు ఆమెకే వచ్చింది, 2 టైమ్స్ ఓటపీలు వచ్చింది ఈ రోజుతో కలిపి. డెఫినెట్ గా తను ప్రూవ్ చేసుకుంటుంది. బట్ ఆ ప్రాసెస్ లో తను కొంచెం అప్సెట్ అయిన మాట వాస్తవమే. బట్ డ్రామా అని కాకుండా దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్ లో చూడాలి. బార్ రిపీట్ చేస్తే మేబీ అది అయ్యుండొచ్చు. బట్ తను జెన్యున్ గానే బాధపడిందేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇంతమందికి ఒకలాగా అనిపించి నాకు వేరేలాగా అనిపిస్తే మేబీ ఐ థింక్ నా పర్సెప్షన్ రాంగ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఒక అవకాశం ఇవ్వాలి. అండ్ ఆమె డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.